అన్నా నువ్వు ఎక్కడున్నావు నీకు ఎట్ట తెలిసిందన్నా అంటే మేము మిమ్మల్ని తీసుకుపోతున్నా ఎట్టొచ్చింది అన్నకు మెసేజ్ వచ్చింది. ఆ టైం అప్పుడు జగన్ అన్నకు చెవులో వేశాడు. మేబీ అరౌండ్ 6 ఏమని చెప్పు 6-7:30 చెప్పు ఉండాలి జగన్ అన్న చెవులో. 7 గంటలకు జగన్ అన్న చెప్పాడు మిమ్మల్ని 5:30 తీసుకుపోతే ఆయన తెచ్చి 7 గంటలకు జగన్ అన్న మమ్మల్ని కానీ ఎప్పుడు పోతారు మీరు ఏం చేస్తారు నాయకుల కోసం మమ్మల్ని పంపిస్తుంది. సో ఒక గొప్ప నాయకుడు గొడుగు కింద ఉన్నాం మనం. ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మనాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారి ఖచ్చితంగా వారి చేతులకు బలం చేకూరుస్తాం. వారి నాయకత్వంలో పనిచేస్తాం. ప్రతి కార్యకర్తకి రక్షణ ఉంటాడు. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిన్న లావొక్కంత అని ఒక పద్యం ఉంది కదా గజేంద్ర మోక్షంలో, ఆ మొసలు ఏనుగును పట్టుకుంటే అది చిన్న పద్యం ఉంది. శ్రీ మహావిష్ణువు వచ్చినాడు. అట్ట శ్రీ మహావిష్ణువు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో బ్రహ్మనాయుడు గారు ఈ పల్నాడు బ్రహ్మనాయుడు గారు దిగి ఇక్కడ ప్రతి కార్యకర్తకి రక్షిస్తున్నాడు. చాలా చాలా సంతోషం. మేమందరం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో బ్రహ్మనాయుడు గారికి వారి ఆధ్వర్యంలో మీ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి శక్తి వంచన లేకుండా, మాకు భయం అంటే తెలియదు, జాతస్య మరణం ధ్రువం పుట్టినవాడు గిట్టక మానడు, ఆ సిద్ధాంతంతోనే పనిచేస్తున్నాం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో జాతస్య మరణం ధ్రువం పుట్టినవాడు గిట్టక మానడు ఆ సిద్ధాంతంతో మేము పోరాడుతున్నాం. మా పోరాటం కొనసాగద్ది. ఈ అరాచకవాదాన్ని ఖచ్చితంగా కోకట్టు వేళ్ళతో ఖచ్చితంగా పీకేసే రోజు నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తుంది. వాళ్ళు ట్రైలర్ చూపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా చూపిస్తారు. 3:30 గంటల సినిమా. ముఖ్యంగా అండి ఇమీడియట్గా వారు నాగేశ్వరరావు గారు రిలీజ్ చేయడానికి ఫస్ట్ భయపడ్డది ఏంటంటే పోలీసు వారు తెరస్తుండగానే ఉదయం బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, వారు మా పేరు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు వీరు ప్రసాద్ గారు ఆయన శ్రీకృష్ణుడు మొత్తం రథం దోలింది ప్రసాద్ గారే. సో ప్రసాద్ గారు శ్రీకృష్ణుడు గారిని పిలుస్తుంటాను నేను ఈ కాన్స్టిట్యున్సీలో. కాబట్టి ఇమ్మీడియట్గా హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకున్నాం మీకోసం. మీకు నిజంగా మిమ్మల్ని లోపల పెట్టిన దానికి క్షణాల్లో మీకోసం ఈ పార్టీ యంత్రాంగం మొత్తం కదిలింది. ఎందుకంటే ఇంత దుర్మార్గమా నిజంగా నాగేశ్వరరావు గారు వాళ్ళు ఈ పని చేయకుంటే మీ యొక్క అది ఉంది కదా మీడియా కాన్ఫరెన్స్, అది ఒక 10,000 మంది 20,000 మందికి తెచ్చుండేది. ఇప్పుడు రాష్ట్రం అంతా నాగేశ్వరరావు గారు హీరో అయిపోయాడు. నేను అడిగాను నాగేశ్వరరావుని, నువ్వేం చదువుకున్నావా అంటే నేను చదువుకోలేదు, నా బిడ్డలు చదువుకున్నాను. నువ్వు కానీ చదువుకుంటే మేము బోర్డులు తిప్పేసి బస్ స్టాండ్లో బఠానాలు అమ్ముకోవచ్చు, వకీల్ పని కూడా చేయను. నిజంగా చాలా హుందాగా మాట్లాడు, చాలా చాలా మంచి మంచి భాషతో మాట్లాడు. ఇక్కడెక్కడైనా ఉందా బూతులు ఉన్నాయా? సెటైర్ ఉంది. సెటైర్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్. సెటైర్ ఉందంతే. నువ్వు పథకాలు ఏదో చెప్తారు, ఏదో సామెత ఉంటే ఇంకేదో చెప్తారు, చెప్పకూడదు సామెత అది. నువ్వు చెప్పిన పథకాలు నువ్వు అమలుపరిస్తే ఈ పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది? దీన్ని వదిలేసి నువ్వు ఎవరయ్యా ఏమయ్యా ఇల్లో రామచంద్ర మా బిడ్డకి అవ్వబడేది నువ్వు చెప్పిన పథకాలే అని అడిగితే ఇది నాకు అర్థం కాలేదు. ఈ పోలీసు వ్యవస్థని మీరు ఎక్కడ ఇంత వాడుకుంటారా? ఇంత దుర్మార్గంగా మిమ్మల్ని ఏ విధమైనటువంటి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తే హిట్లర్ కూడా చేయలేదండి ఈ విధంగా జ్యూస్ని యూదుల్ని. ఒక్కసారి రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఫస్ట్ రైక్, సెకండ్ రైక్, థర్డ్ రైక్ చదవండి.